the race begin. Hi, hello, namaste, vanakkam, salam. Welcome to Ramraj Banians Race, powered by Fog and Nandagokul. స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. సరదాగా హంగామా చేయడానికి 4 పార్టిసిపెంట్ మీ ముందుకు రాబోతున్నారు. తన యాంకరింగ్ తో దుమ్ము దులిపేస్తున్నాడు మన జీ తెలుగు మొండి మగుడు రవి. లెట్స్ వెల్కమ్ రవి. మతి తప్పిపోతా ఉందా ఇస్మాయిలే లేకుండా మరగా పెట్టావే గుండె నీళ్ళకుండా పరేషానయ్యా 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 పరేషానయ్యా. హాయ్ రవి, ఎలా హలో ఉన్నారు? అండి, చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఛానల్ మారుస్తున్నా నువ్వే కనిపిస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నానండి, పరేషాన్ అవుతున్నాను, మీరు ఒప్పుకోవచ్చుగా. ఏంటి నాతో యాంకరింగ్ చేయొచ్చు కదా అని. నువ్వు మొత్తానికి ఉట్టి షోక్ అండి, ఉట్టి షోకి. షోకే నేను అంటున్నా. లాస్యతో మీ జంట బాగుంటుంది. ఒక పని చేద్దాం, ఈ రేస్ షో లాస్ట్ ఇయర్కి ఇచ్చేద్దాం. మీరు మొండి మొగుడు పెంకుపల్లం. లాస్య ఓకే అంటే నేను ఓకే. మీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయా? ఎందుకు ఇచ్చేసి తప్పుకుంటది. అదేంటి 10 రూపీస్? చాక్లెట్ ముక్క పెట్టేసి తప్పేసుకుంటది. ఇంకా అంతే ఉందా? ఎదగట్లేదా? ఎదగదు. సరే వచ్చాక చెప్దాం. రవి వెళ్ళని చోటికి కవి వెళ్తాడంటాం ఎంత నిజమో, మన జీ తెలుగు మొండి మగుడు రవి ఎక్కడికి వెళ్తాడో పెంకి వెళ్ళాం లవ్లీ లాస్య కూడా అక్కడికే వెళ్తుందంటో అంతే నిజం. లవ్లీ పేరండి. లెట్స్ వెల్కమ్ లాస్య. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? ఏంటి నేను రాకముందే 10 రూపీస్ చాక్లెట్ అని ఏదో అంటున్నావు? అదేనా పిపర్మెంట్ 10 రూపాయలు పిపర్మెంట్ తీసుకుంటే కూర్చుంటావు కదా అని. ఎక్కడ కూర్చుంటావు? ఏంటి నాకు ఈ బంగారం ఎంత మంచి డాన్స్ చేసినావు. ఈ దుప్పట్లు వేసుకోకుండా మంచి చీర కట్టుకుని ఎంత బాగా కనిపించేది తెలుసా డాన్స్. కాదు రోజు గారు, నాకు స్టైల్ లేదు ఎప్పుడు ఆ శారీస్ హాఫ్ శారీస్ చుడిదార్స్ ఏనా అనేవాడు. ఇలా స్టైల్ గా వస్తే ఈ రోజు ఇలాంటివేంట్రా? స్టైల్ నీకు సెట్ కాదని ఇవాళ తెలిసింది నాకు. పిట్ట కొంచెం కూతగనం. హైట్ చూస్తే క్యారెట్, టాలెంట్ చూస్తే రాకెట్. యాక్షన్ అనగానే ఆకాశం హద్దు అలా దూసుకుపోతాడు. లెట్స్ వెల్కమ్ రాకేష్. అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. బుద్ధడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా, గోగ్ర జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి బుజిమా. పిట్ట కొంచెం కూతగనం నిజంగానే. ఈమె అందం మధురం, అభినయం మధురాతి మధురం. గోరంత దీపం ఫేమ్ మధులిక. లెట్స్ వెల్కమ్ మధులిక. Buwan అంటాడు ఒట్టు అప్పారావు. బ్యూటిఫుల్. ఇలా సీరియల్ లో కనబడితే నేను ఎప్పుడో ఫ్యాన్ అయ్యేదాన్ని. నీకు లాస్ట్ తప్ప అందరూ అందంగా కనిపిస్తారు. రేస్ మొదలెడదామా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ధనలక్ష్మి, ఐ లవ్ యూ. మా ధనలక్ష్మి ఎవరో కాదు, ఇక్కడ ఉన్నారు చూడండి. ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ 2 స్టేజెస్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. ఆన్సర్ కరెక్ట్ అయితే మీ సొంతం అవుతుంది, లేదంటే నా సొంతం అవుతుంది. సో మా ధనలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ ధనలక్ష్మి. ఆపరా బాబు,
క్వశ్చన్ అడగాలి కదా నేను. నీ ఫస్ట్ క్వశ్చన్, వీటిలో ఏ యూనివర్సిటీ మెక్డొనాల్డ్స్ ఎంప్లాయీ ట్రైనింగ్ ఇస్తుంది? మీ ఆప్షన్స్: హాంబర్గర్ యూనివర్సిటీ, పిజ్జా యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ, జార్జ్ యూనివర్సిటీ, మెక్సికన్ యూనివర్సిటీ. ఏంటి మెక్డానల్డ్స్ లో తినడం తెలుసు కానీ వాళ్ళ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? తెలుసుకోవాలి నాన్న ఇవన్నీ. ఎంప్లాయీ ట్రైనింగ్. అదేమంటారు, మెక్డొనాల్డ్స్ కి పిజ్జా కి కనెక్షన్ ఉంది కదా. కానీ మెక్డానల్డ్స్ లో పిజ్జా దొరకదు. ఫస్ట్ వన్ హాంబర్గర్ యూనివర్సిటీ. హాంబర్గర్ యూనివర్సిటీ. కాన్ఫిడెంట్. గెస్. ఫ్రీజ్. సో చీకట్లో బాణం వేసావు, రాయ్ తగులుతుందా లేదా చూద్దాం. ఏంటి రాకేష్, నీకేమనిపిస్తుంది? యూనివర్సిటీ అన్నారు కాబట్టి, మెక్డొనాల్డ్ అన్నారు కాబట్టి, నేను మాత్రం పిజ్జా యూనివర్సిటీ. అరే పిజ్జా, మెక్డొనాల్డ్స్ లో పిజ్జా ఉంటుంది, బర్గర్ ఉంటుంది, అందుకే బర్గర్ కరెక్ట్. మెక్డానల్డ్స్ లో పిజ్జా ఉండదు, అయినా పిజ్జా యూనివర్సిటీ అని ప్రపంచంలో ఎక్కడ లేదు. లేదా? నీ ఎందుకు పోయినారా యుఎస్? అందుకే లాస్యా చదువుకో ఓకే, మరి రవి క్వశ్చన్ కి మీరెందుకు టెన్షన్ అవుతారు? ఆన్సర్ రైట్ రాంగ్ చూద్దాం. గ్యాప్ లో మీ స్పెక్స్ దొబ్బేస్తాడు. ఆడు నా పర్ఫ్యూమ్ వాడతాడు, నా పౌడర్ వాడతాడు, నా చెప్పు, అన్ని చెప్పు. అసలు కాదని చెప్పుకున్నా. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ సూపర్ గా చెప్పారు ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో ఎక్కువ మంది బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి ఏం చేస్తారు? బ్రెయిన్ పవర్, పవర్ స్టార్ సినిమాలు చూస్తారు. ఓకే, మరి ఆప్షన్స్: డాన్స్ చేస్తారు, వారితో వారు మాట్లాడుకుంటారు, బాగా తింటారు, పక్క వారిని తిడతారు, స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కువ మంది బ్రెయిన్ పవర్ పెంచుకో. అదే బ్రెయిన్ ఉపయోగించు రవి. అది మనకు లేదుగా. అదే అంటున్నా, అదే ఉపయోగించు. లాస్య అడుగు, లాస్య దగ్గర ఉంది బాగా. బంగారం ఏం చేస్తాం బంగారం? అంటే నేను ఎప్పుడు నా బ్రెయిన్ పెంచుకోవడానికి నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను కదా. వారితో వారు మాట్లాడుకుంటారా అనుకుంటున్నాను రా. నీలో నువ్వు మాట్లాడుకుంటా ఉన్న బ్రెయిన్ దొబ్బుద్దే. మళ్ళీ బాగా తింటాను కూడా నేను. బాగా తింటే పోద్ది. పక్క వారిని తిడతారు, అంటే 5 or 6 చేస్తారు, డ్రింక్ చేస్తారు. ఇవైతే రవి నువ్వు మాత్రం 4th వన్ చేస్తావు రవి. పక్క వారిని తిడతారు. అవును, నన్ను తిడుతూ ఉంటాడు ఎప్పుడు, అదైతే కరెక్ట్. నేను మనుషులను తిట్ట, ఉట్టి జంతువులనే తిడతా. వారితో వారు మాట్లాడుకుంటారు. అదేంటి నేను చెప్పింది చెప్పా. లాస్యకి బుర్రంది అడుగు అన్నానా, కరెక్ట్ గా నీకే కనెక్ట్ అయ్యాడు. వారితో వారు మాట్లాడుకుంటారు. ఫ్రీజ్. ఇది రైట్ అయితే లాస్యకి బుర్ర ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అదే లాస్ట్ ఇయర్ చెప్పిందని కాదు, కానీ వేరే ఆప్షన్స్ ఏవి కూడా ఆ ప్రశ్నకి సెట్ కావు, ఆన్సర్ గా సెట్ కావు అని కానీ చెప్పేసి. నీకన్నా ముందు లాస్ట్ చెప్పింది కదా, కాబట్టి నేను అలా అన్నా. లే ఒప్పుకోరా అదే మరి రైట్ ఆర్ రాంగ్ గా చూద్దాం. ₹1,00,000 మీ సొంతమైంది. Come on. ఓకే, మరి నీ క్వశ్చన్ ఏంటో చూడు. జీవితంలో సంతోషం లేని వాళ్ళు ఎక్కువ సమయం ఏం పని చేయడానికి ఇష్టపడతారు? లాస్ట్ ఇయర్ టీవీ షోస్ చేస్తుంటే చూస్తారు. ఆప్షన్స్: వంట చేయడం, టీవీ చూడటం, ఎక్సర్సైజ్ చేయడం, నిద్రపోవడం, డాన్స్ చేయడం, తినడం. టీవీ ప్లేస్ లో జీ తెలుగు అని పెడితే బాగుండేనేమో. చేయడం, బ్రతక నేర్చినవాడు. బ్రతక నేర్చినవి. చేయొచ్చు కదా నాకు. అదే ఆలోచిస్తారు బంగారం. ఏదై ఉంటుంది చెప్పు. తప్పు చెప్తాడు నీకు పిచ్చిదాన్ని. ఉండు, వాడు ఏం చెప్తాడు. నేను 2 అనుకుంటున్నాను, 4 గానీ 5 గానీ. నిద్రపోవడమే బంగారం కదా, 4th అనుకుంటున్నాను నేను కూడా. అదే అంటే ఇంకేం లేదు జీవితంలో చేయడానికి, నిద్రపోవడం బెస్ట్ అని. అంటే లేచుంటే సంతోషం ఉండట్లేదు, కనీసం నిద్రపోతేనే అన్ని మర్చిపోవచ్చానా? నేను కూడా అంతే. ఎప్పుడైనా రవి నన్ను తిట్టాడు అనుకో, ఏడుస్తూ వెళ్ళి నిద్రపోతాను. రవి మధులిక ఫీల్ అవుతుంది, ఏంటి వీళ్ళందరూ నా మీద పడ్డ నిద్రపోతే లావ్ అవుతారు కదా, ఇప్పుడు నన్ను అంటున్నారా? లావు గురించి మాట్లాడకు, నచ్చదు. ఆప్షన్ నెంబర్ 4 నిద్రపోవడం. నిద్రపోవడం. ఫ్రీజ్.
నిద్రపోవడం రైటా రాంగా? పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తేలిపోనా. లాస్ట్ ఇయర్ రవి తిట్టినప్పుడంతా నిద్రపోతావా? బాధ వేస్తే అదే పని దుప్పటి వేసుకోవడం, తిట్టింది ఊరికూరికే గుర్తు చేసుకోవడం, ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. హైలైట్ ఏంటంటే లాస్ట్ షో చేసేటప్పుడు కూడా నిద్రపోతుంది, మొత్తం రవి గారు చూసుకుంటాడులే. ఏయ్, అప్పుడు ఎప్పుడు నేను అలా చేయలేదు తెలుసా? ఎందుకు చేయలేదు? మొన్న మొండిమోడు పెంకులు. అదే 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 లాస్ట్ ఇయర్ చాలా ఇప్పుడు ఏడిపిస్తున్నాడు. తెలుస్తున్నాడు నాకు నిద్రపోయే టైం అయింది, ఇప్పుడు నిద్రపోవాలి. కొంచెంసేపు ఉండు, ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఆ, ఓకేనా? ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ దేశంలో జైలు నుండి తప్పించుకోవడం నేరం కాదు? మన దేశం అయితే కాదు. మీ ఆప్షన్స్: జర్మనీ, జపాన్, చైనా, రష్యా, అమెరికా, స్కాట్లాండ్. ఏంటి స్ట్రైట్ గా వెళ్ళి డిస్కషన్ పెట్టేస్తావు? అంటే వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంట, ఎలక్ట్రిసిటీ బోర్డు నెంబర్ ఎంత అని అడిగితే ఇస్తున్నా. ఓకే, లాస్ట్ ఇయర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ చెప్పురా. నాకు తెలిసి స్కాట్లాండ్, జర్మనీ కాదు, అమ్మో జపాన్ నాకు తెలియదు. ఏదైతే ఏముందిలే, ఫస్ట్ ఆప్షన్ కి ఫిక్స్ అయిపోనా. జర్మనీయా? ఏమి తెలియదు మనకి. చంపేస్తారు ఈ జైలు నుంచి పారిపోతే. నిజంగానా? పిచ్చా నీకు? వాళ్ళు చెప్తున్నావు అంటే నాకు డౌట్. టైం అయిపోతుంది. ఆ ఆప్షన్ 1 జర్మనీ అనుకుంటున్నా. కాదు కాదు, ఆగండి. జర్మనీ ఫ్రీజ్. రైట్ అయితే ధనలక్ష్మి నీ సొంతం, రాంగ్ అయితే నా సొంతం. ఎక్కడున్నా మన దగ్గరే కదా. అంతే, అలాగైతే ఓకే. దొబ్బింది ఓకే, పో. మరి జర్మనీ రైటా రాంగ్? దొబ్బింది. ఒరిసు తెస్పరురో జోరుదారుకున్నదిరో చకోబారు సోకులతోనే సంపేతాంతిరో. తుమ్ముదాము పిల్లోడే తుమ్మురెట్టుకున్నాడే కన్నులాంటి చూపులతోనే గుండెను పెంచాడే. ఎక్కడో మాడు వాసన వస్తున్నట్టుంది. ఏంటి జర్మనీ ఆన్సర్ తెలుసు అనుకుంటారా? ఆమె ఎట్లా గెస్ కొట్టిందో నేను అట్లనే గెస్ కొట్టా. కానీ వర్కౌట్ అయింది కదా. నాకు ఆన్సర్ నాకు తెలుసు అని చెప్పిందా? నువ్వురా సూపర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైనా చెప్పు, నా డ్రెస్ బాగుందని. పిచ్చే ఓకే, ఇప్పుడు రాకేష్, పిట్ట కొంచెం కూతగాను అని గొప్పగా చెప్పా. ఆన్సర్స్ కూడా సూపర్ గా చెప్పాలి. మీ ఫస్ట్ క్వశ్చన్: వీటిలో దేని వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది? ఆప్షన్స్: డబ్బులు సంపాదించడం, దాంపత్య జీవితం బాగుండటం, కొత్త వస్తువులు కొనడం, పార్టీలకి వెళ్ళడం, సినిమాలు చూడడం, తీయని వస్తువులు తినడం. ఈ క్వశ్చన్ కి నాకు నా వయసుకి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి. ఆరోగ్యం ఏ వయసుకైనా సంబంధించింది, దానికి వయసుతో సంబంధం లేదు. అడుక్కొని వేసుకోవడం కాదురా, ఇప్పుడు దీనికి చెప్పురా. వెనక్కి అక్కడ వెళ్ళి మెరుగవుతుంది అంటే దేని వల్ల ఆరోగ్యం పాడవుతుంది? మెరుగవుతుంది అంటే మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బాగుపడుతుందా? చెప్పే లాస్ట్ ఇక్కడ దాకా తీసుకొచ్చు. కరెక్టే. నీ వయసుతో సంబంధం లేనిదే. అరే ఫస్ట్ నా డబ్బులు రేయ్. హెల్త్ ఇస్ రాకేష్ నమ్మకు రాకేష్. డబ్బులు డబ్బులు నేను చెప్తా. డబ్బులు. వినండి, దాంపత్య జీవితం అనేది బాగుండాలి. నీది బాగుందా? దాంపత్య జీవితం బాగుండడం ఫ్రీజ్. నీకు లేని నెట్ట తెలుసా నీకు? నాకు తెలుసు. అంటే నువ్వు ఏదో సెటప్ పెట్టావు, ఎన్నో ఫ్యామిలీలు సెటప్ Set- చేసావు. అమ్మకి తెలుసా అందుకే అండి? మణికొండ పోతున్నావు. పెళ్లి కాలేదు కదా ఇంకా. నువ్వు ఆగు. ప్రతిదానికి అంటే గుచ్చుకుంటావు. నేను ఏదో ఒక చీకట్లో రాయేసి నీ వయసుకు సంబంధించింది కాదు అన్న. ఏదైనా కానీ భార్య భర్తలు అనేది బాబు రామ్దేవా, అది కాదు నేను అడిగింది. దాంపత్యం గురించి నీకెట్ట తెలుసు? అవును, పుస్తకాలు మధులిక చెప్పిందా? తన పర్సనల్ విషయాలు వీడికంటే తెలిసినాయి. ఇప్పుడు ఇది రైట్ రాంగ్ చూడండి.
లాస్ట్ అట్లా పోదు, ఉట్టి రామరాజ్ బనీన్స్ వాడితేనే వస్తుంది. ఏంటి రాకేష్ టక్కని మైండ్ మార్చేస్తావు, అటు మొదలకి దగ్గరికి వెళ్ళి రానగానే ఇట్లా వచ్చేస్తే ఎలా? మన జీవితంలో 2 ఆప్షన్లు పెట్టుకోవాలమ్మా ఎప్పుడైనా. ఇద్దరు వద్దు, ఒకరే ముద్దు. అది పిల్లలకి. ఓరి దేవుడా, సరదాగా ఆడదాం అనుకున్నా కానీ ఇంత సరదా ఉంటుందని నేను అనుకోలేదు. ఓకే మరి రాకేష్, సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 1 లాక్ ఇస్తాను. ఓకే, పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం బాగా సాగించు. ఈ సెకండ్ క్వశ్చన్, అండర్ ఇన్నర్ వేర్ లేకుండా బయటికి రావడం ఏ దేశంలో? నేను లేకపోతే, నా బట్టలు లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయట ఆప్షన్ చూడు: చైనా, రష్యా, అమెరికా, థాయిలాండ్, బంగ్లాదేశ్, జపాన్. అమెరికా ఏమో అనుకుంటా. అమెరికా చైనా వదిలిపెట్టేసే. అంటే అమెరికా బాగా స్ట్రిక్ట్ కదా బేసికల్లీ. నేను వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. నిన్ను పట్టుకున్నారా? అండర్ ఇన్నర్ వేర్ లేకుండా బయటికి రావడం ఏ దేశంలో అంటే అది కూడా ఇప్పేస్తే నేరం కాదు. రోజా గారు టైం అయిపోయింది. టైం ఇంత డిస్కషన్ ఏంటి? ఏదో ఒకటి చెప్పే రాకేష్. 4. థాయిలాండ్, ఫ్రీజ్. ఓకే, రైట్ ఆ రాంగ్ చూద్దాం. రైట్ ఇలేసిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకు వెయ్యి. ఇలేసిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకు వెయ్యి. జడుగుడులోన ఇష్టం అడుగులు నేర్చే. అమ్మా, ఈ డబ్బులతో నీకు మీకు అన్ని ఉండుంటాయి బేసికలీ. అంతే, ఏదోటి కొనిస్తా. మాట్లాడు. డబ్బులు వస్తే చాలు, వస్తారే అప్పుడు రారు. డబ్బులు రాగానే నాన్న కన్నా చిట్టే ఓకే మరి ముగ్గురు సూపర్ గా ఆడారు. 1 లాక్ మీ అకౌంట్ లో సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మధులిక. ఫస్ట్ క్వశ్చన్: చర్మం ముడతలు పడడానికి ముఖ్య కారణం ఏమిటి? నువ్వు బాగా చెప్తావు, నీకు సంబంధించిందే. కానీ మీ ఆప్షన్స్: నవ్వడం, ఏడవడం, కోప్పడడం, చిరాకు పడడం, ఆలోచించడం, నిద్ర లేకపోవడం. బేబీ ఇట్స్ నంబర్ 6, నిద్ర లేకపోవడం. లాస్ట్ ఇయర్ నువ్వేమంటావు? అంటే ఎక్కువ చిరాకు పడితే ఈ అని పెడతాం కదా. వాళ్ళ గురించి ఆలోచించొద్దండి, నీ బుర్రతో ఆలోచించు. యువర్ టైం స్టార్ట్స్ నంబర్ నౌ. 6. ఓకే, రవిని నమ్మేసి 6 చెప్పేస్తున్నా. అలా అయిపోయింది. ఇది కరెక్ట్ అయితే మధులికాకి నా మీద ఉన్న ప్రేమ నిజమైనది. ఫ్రీజ్. రైట్ ఆర్ రాంగ్? అయ్యో పాపం, అయ్యో పాపం. ఇది రైట్ అయితే మధులికకి నా మీద ఉన్న ప్రేమ నిజం అన్నాడు. నిజం కాదు. అంటే నాకు ఆమె మీద ఉన్న ప్రేమ నిజం అన్నట్టు. నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, అది నిజం కాదు. సో రైట్ ఆన్సర్ చిరాకు పడడం. లాస్ట్ ఇయర్ చెప్పింది కరెక్ట్. ఇలా పెడతాం కదా చిరాగ్గా ఫేసు, ఎక్కువ లైన్స్ వస్తాయి. సో ఫస్ట్ మిస్ చేశారు. ధనలక్ష్మి డ్రాప్. నెక్స్ట్ క్వశ్చన్: రిస్క్ తీసుకునే స్వభావం వీరిలో ఎవరికి ఎక్కువగా ఉంటుంది? మీ ఆప్షన్స్: స్వీట్స్ తినేవారికి, స్పైసీ ఫుడ్ తినేవారికి, నాన్ వెజ్ ఎక్కువగా తినేవారికి, కూరగాయలు తినేవారికి, పెరుగు తినేవారికి, నీళ్లు ఎక్కువగా తాగేవారికి. స్పైసీ ఎక్కువ, లేలే నాన్ వెజ్ ఎక్కువ కారం తింటే. నేను ఈసారి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చెప్పు. నాకు తెలియదు. అది పొరపాటున కరెక్ట్ అయింది. నాన్ వెజ్ బికాజ్ సైంటిఫికల్లీ. అమ్మా, Number 4 కానీ number 6 కానీ. నేనైతే ఆలోచించకుండా చెప్తున్నా. నీకు ఎలాంటి ఫుడ్ ఇష్టం చెప్పు. ఉప్పు కారం తింటే మొత్తం Spicy. అది చెప్పు మరి. స్పైసీ. స్పైసీ ఫుడ్ ఫ్రీజ్.
స్పైసీ ఫుడ్ రైట్ ఆర్ రాంగ్? అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. చిన్నపిల్ల డబ్బులు పడేసుకుంటది. నువ్వు రిస్క్ తీసుకోవద్దు, కోపం వచ్చి ఇదిలు ఇచ్చిందంటే అక్కడ పోయి పడతావు. రాకేష్ డబ్బులు ఇచ్చే మధురకి ఏదైనా మంచి సెంట్ ఉందంట. అప్పులు ఎక్కువ ఉన్నాయి. అలా కాదు, కోపం వచ్చి ఇదిలిస్తే అక్కడ పోయి పడతాడు. మరి ఎందుకు? రిస్క్ ఇది నుంచి అక్కడ అక్కర్లేదు. వెళ్ళిపో. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ అందరూ సూపర్ గా ఆడారు. ఎవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దాం. రవి 1 lakh, లాస్య 1 lakh, రాకేష్ 1 lakh, మధులిక 70,000. కొట్టండమ్మా. పెద్ద తేడా ఏం లేదులే 70 అంటే, కానీ సెకండ్ రౌండ్ లో చాలా తేడా ఉంటుంది కొంచెం అయినా కూడా, ఎందుకంటే ఇది ఎలిమినేషన్ రౌండ్. కొంచెం తక్కువైనా బయటికి పంపించేస్తారు. ఓకే, బీ కేర్ఫుల్. సో ఫస్ట్ రౌండ్ కూల్ సూపర్ గా ఆడేశారు. సెకండ్ రౌండ్ కొంచెం టెన్షన్ కానీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సినిమా వాళ్ళం కాబట్టి మనకి పాటలు డైలాగులకి సంబంధించిందే ఉంటుంది కాబట్టి కూల్ గా ఆడేయచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. 1 నిమిషం 1 లక్ష. Yes, this is the race. ఓకే, మరి ఎవరికి సాంగ్ వస్తుంది ఎవరికి డైలాగ్ వస్తుందో నాకు తెలీదు. మీ టాస్క్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ గానీ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మధ్యలో మ్యూట్ అవుతుంది. ఆ మ్యూట్ అయిన పదాల్ని అక్కడ పెట్టాం, మిక్స్ చేసి అన్ని ఒకేలాగా ఉంటాయి. కరెక్ట్ పదాన్ని మీరు వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఆ లైన్ మీద పెట్టాలి. రైట్ అయితే గ్రీన్ లైట్, రాంగ్ అయితే రెడ్ లైట్ వెలుగుతుంది. మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ వెల్ లో అమౌంట్ కిందికి జారిపోతూ ఉంటుంది. సో మీరు వెళ్ళి అందుకొని తీసుకుంటేనే డబ్బు మీ సొంతం. అందలేదు అంటే నాకు తెలియదు. ఓకే, ఎల్లో పైన ఉంటే 1 lakh, ఎల్లో రెడ్ మధ్యలో ఉంటే 50, రెడ్ కిందకి వస్తే 30,000. ఓకే, మరి ఫస్ట్ రవి మీ టాస్క్. ఎవర్రా ఆ రెడ్ డ్రెస్? పేరేంటి? ఆ? పుట్టగానే పెట్టారా? నువ్వు సీరియస్ కదా? నిదే Your time starts now. పెరిగాక నరికేక పెట్టారా పెరక్క పెట్టాలా చూసాక తిరిగాక. పరిగెట్టు అమౌంట్ వెళ్ళిపోతుంది. రైట్ ఆన్సర్ 1 lakh rupees. ఓకే, మరి రవి సేమ్ డైలాగ్ లాస్ట్ టైం చూసి చెప్పాలి. నీకు తోడు కావాలంటే రాకేష్ ని తెచ్చుకో. ఏ రండి. ఇప్పుడు ఎవరు ప్రభాస్ ఎవరు వేణు? నేనే ప్రభాస్. హైట్ రా. అరే ఉత్త ప్యారడీకి కూడా నన్ను హీరోగా చేయాలి. ప్రభాస్ నేను ఎవరైనా కూడా ఇలియానా మాత్రం నేనే. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఎవరికి వచ్చాయి? నీకు వచ్చాయి. నేను గెలుచుకున్నాను కదా. అవును. ప్రభాస్ ఎవరు ఇప్పుడు? అబ్బా లక్ష ఉంటే ప్రభాసా? 1,00,000 ప్రభాస్ కాదు. హలో పవన్ కళ్యాణ్, నమస్కారం. సరే దా కూర్చోద్దా. మసాజ్ చేయి. అమ్మా నువ్వు ఒక్కసారి ఇలియానా ఫ్రెండ్. నేను ప్రభాస్, నేను ఎవరు రాదని అడుగుతా. అయితే కొత్తగా వచ్చింది పిట్ట లాస్ట్ అన్న. అమ్మ ఇల్లేనా? అదే కదా డైలాగ్ క్యారెక్టరే. ఇంకోసారి అన్నా అంటే క్యారెక్టర్ అమ్మా. చెప్తున్నాను అంటే బాగుంది చెప్తున్నాను. సరే లొట్ట ఊరుకో. యాక్షన్. రే రాకేష్ అన్న ఎవరా పిట్టలు? కొత్తగా కాలేజీలోకి వచ్చారన్నా. అవునా? ఏం పేర్రా? ఈ పేరా ఆ పేరా? ఆ పేరు చెప్పు. అబ్బో ఆ హైట్ కొంచెం పొడుగైనా పేరు పెట్టారన్నా మధులిక. అబ్బా అబ్బా, పుట్టాక పెట్టారా పెరిగాక పెట్టారా? వాళ్ళ మమ్మీ నెంబర్ కనుక్కొని వస్తాను. వీళ్ళ మమ్మీని పక్కకి జరగమని కనబడతలేదు నాకు. మమ్మీ ఎవరు మమ్మీ? ఇంకోసారి మమ్మీ అని అంటే బాగుంది చెప్తున్నా. కూతురికి లైన్ వేస్తున్నాడు అక్కడ.
ఎవరన్నా మమ్మీ నీకు అమ్మా. పక్కన నేను ఉండి కూడా అమ్మా అస్సలు కట్నం తీసుకోకుండా చేసుకుంటారమ్మా నువ్వు ఓకే అంటే. అమ్మ నాకు ఒకటి, మీ హైట్ కి కొంచెం కూడా జన్యు కూడా రాలేదు ఏంటిది అట్లా పొట్టిగా నువ్వే. ఆమెకి నాన్న పోలికలు వచ్చాయి. ఓకే ఓకే. నాన్న పరిస్థితి అన్ని మాట్లాడతా. డాడీ ఇద్దరు మధులికనేనా? డాడీ రవి అని బాగా మనకి మమ్మీ కూడా పక్కనే ఉంది. మమ్మీ డాడీకి ఒక ముద్దట పెట్టి. నువ్వే నా డాడీకి ముద్దు పెట్టాలా లేదా చెప్పేది, నువ్వేం చెప్పేది? డాడీకి ఎప్పుడు ముద్దు పెట్టాలో ఏంటో నాకు తెలీదా? అయ్యో అక్కడ ఏదో జరిగిపోతుంది. ఆ రాకేష్ అమ్మని జాగ్రత్త చూసుకో. ఏంటి? ఓకే మరి లాస్య మనం ఓ ఇప్పుడు నేనే కదా? ఎస్ మమ్మీ కాదు యూత్ అని చెప్పి ప్రూవ్ చేయి. నీ టాస్క్ ఏంటో చూద్దాం. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా, రంజనీ రాగంతో భైరవీ రాగంతో భయపెట్టేస్తా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాడేస్తా ర్యాంప్ రఫ్ ర్యాప్. పరిగెత్తు పరిగెత్తు కానీ మనీ పోతుంది. డాడీ 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 మమ్మీ పైకెక్కు పైకెక్కు పైకెక్కు. ఎస్ మస్తు మాస్ వస్తాది బెస్ట్ ఊపు వస్తాది హాయ్ 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 50,000 వాళ్ళు అడ్డుపడకపోతే 1 వచ్చిండేది. 50 వచ్చిందా? ఎల్లో కిందికి వెళ్ళిపోయింది. రవి నేను డిస్టర్బ్ చేసి ఉండాల్సింది కదా, అయ్యో చూసుకుంటాను. పాపం అనుకుంటే చూసావా. హైట్ నాన్న హైట్. అవసరం లేదు. నాకెవరో తోసేసుకెళ్తా. అందుకే లాస అయ్యో అంటే 6 నెలల పాప అంటారు. నువ్వు పాపం రవి అన్నావు. పాపం అన్నాను. వాడు ఆడేటప్పుడు నేను డిస్టర్బ్ చేశాను. రెడీ 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 ఎంకరేజ్ చేశాను నేను. నేను ఇంకా ఎంకరేజ్ చేసుకుంటా. రా 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 రా. అక్కడ ఉండి రావద్దు రావద్దు అన్నట్టుంది. మధ్యలో డాడీ ఫోన్ చేశాడు. ఓకే మరి రాకేష్ నీ టాస్క్ ఏంటో చూద్దాం. ఈ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు అక్కడ నుంచి ఏంట్రా ఇక్కడ నుంచి పరిగెట్టాలి నువ్వు? కొట్టడానికే తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు. రే అది కాదు రాకేష్ ఏమైంది తెలుసా మొన్న అదే ఫస్ట్ ఏమైంది. కోలు తేరి కిడుకు కోలు తేరి కిడుకు ఏంటి లాస్య అడ్డం పడతానని వదిలేస్తావేంటి? వద్దొద్దు వీళ్ళకి ఇప్పటి నుంచి నేను రాకేష్ అసలు మాట్లాడు. ఇప్పుడు రాకేష్ జెనీలియా లాస్య సిద్ధార్థ్. అవసరం లేదు. ఒక్కసారి మా మధులకి ఇయ్యండి అవకాశం. ఇప్పుడు నువ్వు సిద్ధార్థ్ ఆమె జయసుదానా? నేను జెనిలియా. నేను సిద్ధార్థ్. యాక్షన్. అలా చూడకండి, ఇల్లేస్తాను మిమ్మల్ని. ఒకప్పుడు సరదాగా నాకు ఫోన్ చేసేవాడు. ఆసిని అక్కడికి వెళ్దాం, ఆసిని ఇక్కడికి వెళ్దాం, ఆసిని గోడ దూకుతాం అనేవాడు. ఇప్పుడు దూకిస్తూనే ఉన్నాడు, కానీ ముందు ఈయన దూకుతున్నాడు. తర్వాత అది కాదు హాస్య. అట్లా మానవాడా. నీకు ఇంకో విషయం చెప్పంటారా? ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు. రీఛార్జ్ కూడా నేనే చేయించేవాడిని. ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడు. నా పక్కన ఉన్న అమ్మాయి ఫోన్ నెంబర్లు కావాలంటే. అది కాదు హాస్ని. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ కమ్ ఆన్ ఎవ్రీబడీ. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడో పోయా. మీ ఫ్రెండ్స్ ఎవరికి జబ్బులు రావనుకుంటా. మీతో నవ్వి 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 వాళ్ళకున్న జబ్బులు పారిపోయేలాగా ఉన్నాయి. కానీ నిజంగా నేను రాకేష్ చాలా ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నా అండి. బట్ యూనో మా ఇద్దరు రిలేషన్షిప్ ఆ ర్యాప్ అనేది ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భం అయినా సరే కూర్చున్నాం అంటే నవ్వుతూనే ఉంటాం. దేవుడిని ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే రాకేష్ ని ఇండస్ట్రీలో ఒక పెద్ద కమెడియన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మధులిక. టెన్షన్. వీళ్ళని మాత్రం నమ్ముకోవద్దు, కన్ఫ్యూజ్ చేసేస్తారు. రవిని మాత్రం అసలు నమ్మకు. ఈసారి ఒక్కసారి నన్ను నమ్ము ప్లీజ్. నీ టాస్క్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల, అప్పుడేంటో నచ్చనే లేదు.
యువర్ టైం స్టార్ట్స్ నౌ. మార్చి పోలేదు, పోలేను, మారిపోలేదు, వచ్చిపోలేదు, చచ్చిపోలేదు. డబ్బులు వెళ్ళిపోతున్నాయి. జరగండి జరగండి, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఎట్లా జరగాలి వచ్చి నన్ను గుర్తు మర్చిపోలేదు. రైట్ ఆన్సర్. చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెల మీదెరుపు చూడు 50,000. నేను రాగానే డాన్స్ చెప్తావు ఎందుకు నాకు అర్థం కాదు. ఓకే, మరి సెకండ్ రౌండ్ లో కూడా సూపర్ గా ఆడారు, చక్కగా స్కోర్ చేశారు. మరి ఎవరి అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. రవి 2 lakhs, లాస్యా 1,50,000, రాకేష్ 2 lakhs అండ్ మధులిక 1,20,000. సో నలుగురులో లీస్ట్ మధులిక. సో మీరు ఇక్కడ కూర్చొని గేమ్ ని ఎంజాయ్ చేయండి, లేదా డిస్టర్బ్ చేయండి. ఎలిమినేషన్ ఎందుకు? రవి ఓ నువ్వు వెళ్తావా రవి? నేను వెళ్తా. మధులిక 2 lakhs అక్కడ. అయ్యయ్యో అవసరం లేదు, నేను చూసుకుంటా. ఏంది నువ్వు చూసుకునేది? నేను డైరెక్టర్ గారితో మాట్లాడతా. ఇగో సో అక్క కాదు, పక్కన బాగుండాలి అక్కకి, అది చూసుకోను. పో పక్క పో. మేము ఇద్దరం కలిసి నాకేం ఆడతామండి. ఓకే, నో ప్రాబ్లం. సో సెకండ్ రౌండ్ సూపర్ గా ఆడేశారు. థర్డ్ రౌండ్ మరి ఎలిమినేషన్ రౌండ్. ఈసారి మీరు ఇద్దరు కలిసి వెళ్తారా లేకపోతే వాళ్ళిద్దరు ఎవరైనా ఒకరు బయటకు వెళ్తారా చూద్దాం. ఓకే, మరి థర్డ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ ప్లస్ కొంచెం టెన్షన్ రౌండ్. అంటే ఇది బాగా వాడాలి, అన్ని బాగా వాడాలి. అన్ని అంటే ఓకే, బాగుంది ఇదేదో. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గుడ్లో రూపాయి. ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో చూపిస్తాం, దానికి కింద మళ్ళీ 3 ఫోటోలు చూపించి ఫస్ట్ ఫోటో దేంతో కనెక్ట్ అవుతుందో క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ చెప్తే రేస్ లోకి ఎంటర్ అవుతారు. Okay. ఆ తర్వాత ఆప్షన్స్ ఇస్తాను, ప్రతి ఆప్షన్ వెనక మనీ లాడర్ ఉంటుంది. మీ అదృష్టం బట్టి మీ మనీ మీ సొంతం అవుతుంది. రాంగ్ ఆన్సర్ కోసం బజర్ నొక్కితే పనిష్మెంట్ ఉంటుంది. ఆన్సర్ Okay. తెలిస్తేనే బజర్ నొక్కాలి. ఫస్ట్ ఫోటో బుల్డాగ్, ఇంగ్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా. మీ క్వశ్చన్ ఏంటో చూడండి. ఏ దేశం కుక్కని జాతీయ జంతువుగా గౌరవిస్తారు? ఓకే రవి. బ్రిటిష్ బుల్డాగ్ అంటారు దాన్ని, అందుకే ఇంగ్లాండ్. ఓ బ్రిటిష్ బుల్డాగ్ అంటారా? ప్రైజ్ ఇంగ్లాండ్. అది కరెక్ట్ కాలేదనుకో నీకు పనిష్మెంట్ ఉంటుంది. అది కరెక్ట్. అది ఓకే, రైట్ ఆర్ రాంగ్? ఇప్పటికైతే గేమ్ లో ఎంటర్ అయ్యారు. ఒకసారి మీ మనీ లాడర్ చూసుకోండి. 5,000 నుంచి 1 lakh. ఇది ప్రతి ఆప్షన్ వెనుక ఉంటుంది. మీ ఆప్షన్స్ మీకు ఎవరిష్టమో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మా గురువు గారు వచ్చారు, రాజబాబు గారు. నాకు రాజమౌళి గారు ఇష్టం. రాజమౌళి గారు ఫ్రీజ్. ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. ప్రతి ఆప్షన్ వెనుక ఈ ల్యాడర్ ఉంటుంది, కానీ ప్రతి ల్యాడర్ లో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చే ముందే మీరు స్టాప్ చెప్పాలి. అది వచ్చేసిందంటే మీకు 0. నేను టర్న్ చెప్పగానే మీరే స్టార్ట్ చెప్పాలి. స్పీడ్ బ్రేకర్ రాకముందే మీరే స్టాప్ చెప్పాలి. టర్న్ స్టార్ట్. స్టాప్. 20,000 మీ అకౌంట్ లోకి. ఒకవేళ స్టాప్ చెప్పకపోతే ఇంకా ఎంత లక్ ఉందో చూడండి. ఇంకా 20,000 ఉంది. ఎలాగా 50కి వచ్చేసింది కదా, ఇంటూ కనిపించకూడదు. ఓకే ఓకే. సెకండ్ క్వశ్చన్. సూర్య, మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ గారు, శంకర్ గారు. సూర్య పేరుని శరవణన్ నుంచి సూర్యగా మార్చిన డైరెక్టర్ ఎవరు? రవి. ది గ్రేట్ మణిరత్నం గారు. మణిరత్నం గారా?
ఏ సినిమాలో? ఏ సినిమా తెలియదు కానీ జనరల్ నాలెడ్జ్ లో, సినిమా నాలెడ్జ్ ప్రకారం మణిరత్నం గారు సూర్య పేరు మార్చారు. శర్వణన్ నుంచి సూర్యగా మణిరత్నం గారు మార్చారని మీరు అనుకుంటున్నారు. మణిరత్నం గారు ఫ్రీజ్. నాకైతే డౌట్ గా ఉంది. నీకు? నాకు రవి మీద నమ్మకం ఉంది. ఆర్జీవి గారు మార్చలేదు, శంకర్ గారు మార్చలేదు. ఎందుకంటే శంకర్ గారితోనే సూర్య పనిచేయలేదు ఇంతవరకు. సో ఇట్ ఇస్ మణిరత్నం గారు. ఓకే, మరి చూద్దాం. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్. ఏంటి మధులిక వాస్తు బాగా ఉన్నట్టుంది. వాస్తు మా టీం కి వాల్యూ పెరిగింది, వెయిట్ పెరిగింది. ఆ, అబ్బో వాస్తు కూడా బాగా పెరిగింది. మీ ఆప్షన్స్? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఫ్రీజ్. మీ అదృష్టం బ్రేక్ వేయక ముందు స్టాప్ చెప్తేనే. టర్న్ స్టార్ట్. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా. మన ఒక్క కూడా పర్వాలేదు, వారికి మాత్రం రాకూడదు. శని రాహు కలిసినట్టు ఉన్నాడా? సో ఇప్పుడు రవికి మనం పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంట్ ఇద్దాం? ఇవ్వు రాకేష్, ఏ పనిష్మెంట్ అయినా మరి చెయ్యద్దు. ఇవ్వు. మధ్యలో నన్ను ఇరిచేయకు, బయట బయట కలుసుకునేవాళ్ళు. నేను రోజా గారు చెప్పిందే చేస్తా. రా చెప్తాను కదా. యాంకరింగ్ బాగా చేస్తావు, క్వశ్చన్స్ బాగా అడుగుతావు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ క్వశ్చన్స్ అడగాలి, ఆన్సర్స్ రాబట్టాలి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ వీళ్ళందరూ స్పెషల్ పర్సన్స్. వీళ్ళెవరికి చెవులు వినిపించవు. క్వశ్చన్స్ ఇంటర్వ్యూవా? నేను యాంకర్ ని, మీరు సెలబ్రిటీ. వెళ్ళండి అడగండి. ఓకే. నమస్కారం అమ్మా. స్నానం చేసిరా, మేము ఉంటాం, ఇంకా వెయిట్ చేస్తాం. స్నానం చేసి రాలేంద్రా పిండాకుడు. నమస్కారం అని చెప్పా. నమస్కారం. భోజనాలు ఇప్పుడు అలాంటివి ఏం వద్దు. ఆయన ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? అదే అయ్యో నా డ్రెస్ బాగుందంటున్నాడు. మురికినాల క్లీన్ చేయడానికి వచ్చారు కదా ముగ్గురు, బ్రహ్మాండంగా ఉన్నారు. మా అందరి ప్రముఖ వ్యక్తులుగా పిలిచినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అయ్యో రవి గారు నా సినిమా ముందే చూసేసారండి. ఏం చదువుకున్నావు? ఎప్పుడు చేశారు ఆపరేషన్? తగ్గిపోతుంది. నేను ఈ మురికినాలకి ప్రెసిడెంట్. కోటు మీదేనా? అర్థమైందా? కోటు మీదే లేండి. ఊరికి ఎందుకు చెప్పారు? ఎందుకులేండి వాళ్ళ వీళ్ళ గురించి మనకి. చండాలంగా ఊర్లేండి. అమ్మా ఇంటర్వ్యూ చేయమని మా బాస్ పంపాడు. ఇంట్లో దొంగలు పడ్డారా? అమ్మా నాకు ఆపరేషన్ కాలేదు, ఇంట్లో దొంగలు పడలేదు. ఓ ఉస్సు సినిమా చూసి ఇప్పుడు నువ్వు వచ్చావా? వెళ్ళరా వెయిట్ సరే అమ్మా, ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? అమ్మా ఏంది అది కావాలా? ఓకే, సూపర్ సూపర్. చిన్నపిల్లాడు చేసి అందరూ ఏడిపించారు. వాడు ఇక్కడ చూసి ఇట్లా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, అది కూడా లేదు. నేను అన్నది ఒక్కసారి 3 సార్లు చెప్పుకున్నావు, పరువు పోతే ఇట్లా నువ్వు. అరే ఎట్లుంటది నీకు తెలియదు రా అది. అందరు చూస్తారు ఇది ఏం లేదు. ఏమండి రోజా గారు ప్లీజ్ నా తరపున మీరు చెప్పండి, రవికి ఏమో ఆపరేషన్ కాలేదా? అంటే చూస్తాం గలీజ్ అనుకుంటారు. రవి పర్ఫెక్ట్ అండి. ఎవరైనా ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. ప్లీజ్ థ్యాంక్ యూ. ఓకే, మరి థర్డ్ రౌండ్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ సూపర్ గా ఆడారు. మరి ఎవరి అకౌంట్ లో ఎంత అమౌంట్ వచ్చి చేరిందో చూద్దాం. రవి 2,20,000, లాస్ట్ ఇయర్ 1,50,000 అండ్ రాకేష్ 2 lakhs. లిస్ట్ లో ఉన్నది లాస్ట్ ఇయర్ కాబట్టి ఏం చేద్దాం? లాస్ట్ ఇయర్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? వద్దు వద్దు, నేను నీతో అయితే నిల్చోను. వద్దు, నేను వెళ్ళిపోతాను. నేను ఎవరిని ఎలిమినేట్ చేయట్లేదు. అయ్యో, ఫైనల్ రౌండ్ రవి అండ్ రాకేష్ ఆడబోతున్నారు. ఫైనల్ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. సో ఎవరు విన్నరో ఇప్పుడు తెలిసిపోతుంది. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. బంపర్ ఆఫర్. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు రవి వర్సెస్ రాకేష్ గ్రూప్స్. ఇద్దరు హైట్, ఇద్దరు షార్ట్. ఎవరికి బలం ఎక్కువ చూద్దాం. ఈ టీం మాకే పేరు పొట్టోళ్ళు గెట్టోళ్ళు అంటారు. ప్రతిదానికి పొట్టోళ్ళు పొట్టోళ్ళు అంటావు. ఏ గెట్టోళ్ళు అంటున్నాను కదా. గట్టి వాళ్ళకి తెలివి ఉంటది అను. పొట్టోళ్ళు గెట్టోళ్ళు గెట్టోళ్ళకి తెలివి ఉంటది. మా టీం పేరు రవిలిక. రవి లిక్క. నీకుంది ఇంటికి వెళ్తే లిక్క లిక్క లిక్క. ఓకే రవి 2,20,000 తీసుకురా. రాకేష్ 2 lakhs తీసుకురా. పంతం పంతం నీదా నాదా హై సో 2,20,000, 4,20,000. సొంతం సొంతం నీకా నాకా హై సో ఈ 4,20,000 మీ సొంతం అయితే, సూపర్. అరే మా మీ సొంతం అయితే నేను చారిటీ ఆ, రక్తదానాలు అట్లాంటివి కాకుండా నేను పెట్టుకొని డబ్బులు వేసుకొని బాగా తింటాం మేమిద్దరం. ఈ రేస్ లో ఇది మీ అదృష్ట చక్రం. దీని మీద ఉన్న ఈ పిల్లర్స్ మీ శత్రువులు. ఇవే మీ అదృష్టాన్ని డిసైడ్ చేస్తాయి. ఒక్కొక్కరిని అక్కడ నించో పెడతాను. ఆ లివర్ ఉంది చూసారా, దాని వెనక కళ్ళకి గంతలు కడతాను. ఈ అదృష్ట చక్రాన్ని తిప్పుతూ ఉంటాను. అది తిరుగుతూ ఉన్నప్పుడు నేను స్టార్ట్ అని ఎప్పుడు అంటాను, ఆ తర్వాత మీరు ఆ లివర్ ని ఫ్రంట్ కి పుష్ చేయాలి. ఫ్రంట్ కి పుష్ చేస్తే ఈ ఐరన్ బాల్ రిలీజ్ అయ్యి స్వింగ్ అవుతుంది. పిల్లర్స్ పడకుండా స్వింగ్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నట్టు, పిల్లర్స్ పడితే డేంజర్ జోన్ లో. ఓకే ఒకసారి చాలా ఇంకా లీస్ట్ లో ఉండేది రాకేష్ కాబట్టి ఫస్ట్ ఛాన్స్ రాకేష్ కి. ఓకే రాకేష్, ఇప్పుడు నీ అదృష్ట చక్రం తిరగబోతుంది. రొటేట్. రాకేష్, ఇప్పటి వరకు ఎవరైనా అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? అవన్నీ ఎందుకు మేడం ఇప్పుడు style లో? ఏ చెప్పు. చెప్పారు. ఎవరు వాళ్ళు? కాలేజ్ లో ఒక అమ్మాయి చెప్పింది, స్కూల్లో ఒక అమ్మాయి చెప్పింది. ఏ అమ్మాయి బాగుంది? రెండు నచ్చలేదు. ఇక్కడ అమ్మాయి బాగుంది, మధురిక. అవునా? ఆ. బయట వెళ్ళాక తెలుస్తుంది అమ్మాయి బాగుంటుందో లేదో. స్టార్ట్. వదులు వదులు. అయ్యో వదులు వదులు. గర్ల్ ఫ్రెండ్స్ ఆ కాలేజ్ స్కూల్ టైంలో కానీ భలే గుర్తు చేశారు మేడం. నిజంగా అమ్మా మీరు నిజంగా మళ్ళీ పాత ఆ జ్ఞాపకాలు. నుంచి స్టార్ట్ అయింది చిల్డ్రన్స్ కిడ్నాపింగ్. చాలు చాలు, మన గేమ్ ఆడదాం. రవిరా. మధు నా ఉన్నాను అరవకు. ఇట్రా. ఎందుకు నీకు సైడ్ కొట్టడానికి వీలుగా ఉన్నానా? అబ్బా అన్ని తెలిసిపోయింది. రే రాకేష్ వచ్చిందంటే రాకేష్ అక్కడ లేడు నన్ను ఇక్కడ. రేయ్ ఓకే రవి, నీ అదృష్ట చక్రం తిప్పుతున్నాను. రొటేట్. రవి, నీకు పెళ్ళైందా? ఒక్కసారి కూడా కాలేదు కాలేదు కాలేదు. నేను లాస్ట్ ఇయర్ మొగుడు పెళ్ళాలనుకుంటాను కాదు. నేను మొన్న ఎంగేజ్మెంట్ కి పిలిచావు, నేను రాలేదు. బాధపడకు నువ్వేమి. రే చెప్పించి కొడతారా నేను నాటకాలు చెప్పించి కొడతారా రే. ఏం పర్లేదు, మళ్ళీ దావత్ తీసుకుంటా, మళ్ళీ మనం కడతాం. అవునా? ఎవరు గెలిచారు అనుకుంటున్నారు? ఇంకెవరు? నేనేనా? ఇద్దరు 50-50. మళ్ళీ ఇదే టైం నెక్స్ట్ వీక్ మరో 4 సెలబ్రిటీస్ తో మీ ముందుంటా. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.